ఓకే, సో ఫ్లో రన్ చేస్తే మనకి ఈ పేజ్ వస్తుంది. సో ఈ పేజ్ లో డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ రెండు మెన్షన్ చేస్తున్నాం. ఇది యాక్చువల్ అవసరం లేదు. సో డేట్ ఆఫ్ బర్త్ సంథింగ్ ఇస్తున్నాడు అండ్ ఏజ్ వాల్యూ మళ్ళీ ఎంటర్ చేసుకునే కెపాసిటీ ఎందుకు? దట్ షుడ్ నాట్ బి ద కేస్. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటే, గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటే దానికి ఎలిజిబిలిటీ 27 or 30 ఉంటుంది, 30 years ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు enter or if you're trying to register, so మీ ఎలిజిబిలిటీ వెంటనే చెప్పేస్తుంది అది. ఓకే, సో బేస్డ్ ఆన్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ వాట్ యు ఎంటర్డ్ దేర్, ఇట్ విల్ బి క్యాలిక్యులేటింగ్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్. నెంబర్ ఆఫ్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసేసుకుని యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఒక పాపప్ వస్తుంది, ఆర్ యు ఆర్ ఎలిజిబుల్ అన్నట్టు సంథింగ్ చూపిస్తుంది. సో ఏం చేస్తుంది అక్కడ? బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ వాట్ వీఆర్ ఎంటరింగ్ దేర్, డేట్ ఆఫ్ బర్త్ మనం ఏదైతే ఎంటర్ చేస్తున్నామో it will be considering the number of years between that date and the system date. System current date ఉంటుంది కదా, ఆ current date తో కంపేర్ చేసుకుని it will be identifying number of years, డిఫరెన్స్ కనుక్కుంటుంది. సో డిఫరెన్స్ తెలుసుకున్న తర్వాత it will be again comparing it with some hard coded value, 25 years or 30 years అన్నట్టు. సో అలా కంపేర్ చేసుకుని it will be saying like you are eligible or you are not eligible. సో ఇలా చెప్తుంది అనమాట. సో దీన్ని మనం ఎలా అచీవ్ చేయగలము? సో దీన్ని మనం అచీవ్ చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు బి డిఫైన్డ్ విత్ సమ్ ఎక్స్ప్రెషన్ రూల్. ఏంటి ఎక్స్ప్రెషన్? అసలు ఎక్స్ప్రెషన్ రూల్ లో ఏముండాలి? ఫర్ ష్యూర్ ఇన్పుట్ అండ్ టార్గెట్ ప్రాపర్టీస్ ఉండాలి. వాట్ విల్ బి ద ఇన్పుట్ ప్రాపర్టీ హియర్? డేట్ ఆఫ్ బర్త్. అంతేనా? డేట్ ఆఫ్ బర్త్ యూజర్ ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇన్పుట్ విల్ బి డేట్ ఆఫ్ బర్త్. సో whenever the date of birth value is getting changed, automatic గా ఏజ్ ప్రాపర్టీ క్యాలిక్యులేట్ అయిపోవాలి. సో ఏజ్ వాల్యూ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అయిపోవాలి. సో ఏజ్ వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఏజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అదే 30 years అన్నట్టు. అంటే ఆ ఏజ్ ప్రాపర్టీ విల్ బి కన్సిడర్డ్ లైక్ ఇన్ టార్గెట్ దేర్. ఆ టార్గెట్ ప్రాపర్టీ కంటిన్యూస్ గా డిక్లరేటివ్ నెట్వర్క్ కింద రన్ అవుతూ ఉంటుంది. సో ఇన్ దట్ కేస్ వీ కెనాట్ ఏబుల్ టు హ్యావ్ దిస్ ఏజ్ ప్రాపర్టీ ఎనేబుల్డ్. సో ఇక్కడ యూజర్ కంట్రోల్లో ఉండదు. సో దీనికి మనం ఎడిటబుల్ చేయలేం, రీడ్ ఓన్లీలోకి వెళ్ళిపోతుంది. అది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే వీ హ్యావ్ టు డిఫైన్ వన్ ఎక్స్ప్రెషన్ రూల్ considering date of birth as input and age as the target. So this behavior should be like forward chaining. ఇక్కడ ఏం బిహేవియర్ ఫాలో అవ్వాలి? ఫార్వర్డ్ చైనింగ్. అంతే కదా, ఇన్పుట్ ప్రాపర్టీ చేంజ్ అయితే ఏజ్ క్యాలిక్యులేట్ అయిపోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాము? we have to create one declare expression rule. Okay, so declare expression rule can be created under డెసిషన్ కేటగిరీ. సో ఇదన్నమాట పాత్. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఏజ్ క్యాలిక్యులేషన్ కానీ, డిఫరెన్స్ కనుక్కోవడం కానీ. ఓకే, సో ఐఎమ్ డిఫైనింగ్ సంథింగ్ లైక్ క్యాలిక్యులేట్ ఏజ్. సో క్యాలిక్యులేట్ ఏజ్ అనేది నేమ్ గా ఇస్తున్నాను. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ ఏజ్ అని ఎంటర్ చేస్తున్నప్పుడు ఆర్ వి ఫైండింగ్ ఎనీథింగ్ లైక్ యాన్ ఐడెంటిఫైర్? మీరు ఏ రూల్ అయినా తీసుకోండి, ఇక్కడ ఐడెంటిఫైర్ అని ఒకటి ఉంటుంది. దట్ విల్ బి ఆటోమేటికలీ జనరేటెడ్ బేస్డ్ ఆన్ దిస్ లేబుల్ నేమ్. బట్ ఇక్కడ ఏది ఉండదు. చూద్దాం. సో ఇక్కడ వాట్ షుడ్ బి ద టార్గెట్ ప్రాపర్టీ? టార్గెట్ ప్రాపర్టీ ఏంటి ఇక్కడ? ఏజ్. అంతేనా? సో లెట్ మీ డిఫైన్ దిస్ క్లాస్ నేమ్. అక్కడి నుంచి వస్తాయి సజెషన్స్. So customer details dot age. So this is my target property. Suppose ఇప్పుడు మీరు కనుక లేటెస్ట్ వర్షన్స్ యూస్ చేస్తున్నారు అనుకోండి, లేటెస్ట్ వర్షన్స్ లో ఇలాంటి ఎంబెడింగ్ ప్రాపర్టీస్ ని అలో చేయట్లేదు డిక్లేర్ ఎక్స్ప్రెషన్ రూల్. ఓకే, సో డైరెక్ట్ ప్రాపర్టీస్ ని ఇవ్వాలి. సో డైరెక్ట్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది? సమ్ డేటా క్లాస్ లో ఉంది.
అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నాము, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ ప్రాపర్టీని ఎంబెడ్ చేసుకుంటున్నాం ఫ్రమ్ అదర్ మీన్స్. సో ఇలాంటి కాంటెక్స్ట్ ఆర్ ఇలాంటి డెఫినేషన్ ని అలో చేయట్లేదు లేటెస్ట్ వర్షన్స్ లో. ఓకే, సో అది మీరే అబ్జర్వ్ చేస్తారు లేటెస్ట్ వర్షన్స్ యూజ్ చేసేవాళ్ళు. ఓకే ఫైన్. సో just create and open. So identifier లేదు, I'm just defining target property here. So if I just click on create and open, so it will be asking us to enter the age property. So set age అని వచ్చేసింది. So this is considered as a target. So age has to be set by some means. అంటే వేరే ఏదో యూజ్ చేసుకుని we are trying to set this target. ఓకే, సో ఇప్పుడు ఈ రూల్ కి ఐడెంటిఫైర్ ఏమొచ్చింది, వాట్ ఎవర్ ద టార్గెట్ ప్రాపర్టీ వీఆర్ యూజింగ్, అంతే. అంటే ఒక టార్గెట్ ప్రాపర్టీని మనం యూజ్ చేసుకోగలమనే కదా, ఏజ్ వాల్యూని మనం వేరే వేలో సెట్ చేయలేము. ఓకే, వేరే దానికి టార్గెట్ గా సెట్ చేయలేము. సో ఏజ్ వాల్యూ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ ఓన్లీ వన్ టైం. ఓకే, ఎందుకంటే దాన్ని టార్గెట్ గా కన్సిడర్ చేస్తున్నామంటే ఆ రూల్ తో, ఆ నేమ్ తో ఒక రూల్ క్రియేట్ అయిపోతుంది. ఓకే ఫైన్. So here we are trying to set this target value based on some input values, input properties ని బేస్ చేసుకొని. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ ప్రాపర్టీస్ ఏముండాలి, డేట్ ఆఫ్ బర్త్. సో ఇక్కడ మనకి కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలి. సో ఫంక్షన్స్ యూజ్ చేసుకుని ఏం చేస్తాము, అల్టిమేట్ గా ఏం చేయాలి, we have to identify the difference between current system date time and date of birth what user is entering. అంతేనా. సో డేట్ ఆఫ్ బర్త్ వాల్యూ ఎంటర్ చేస్తున్నాడు యూజర్, ఆ డేట్ కి యాజ్ వెల్ యాజ్ కరెంట్ సిస్టమ్ డేట్ టైం కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. సో డిఫరెన్స్ తెలుసుకోవడానికి పిఆర్పిసి ఏం చేస్తుందంటే, ఇట్ విల్ బి ఐడెంటిఫైయింగ్ ద డేట్ వాల్యూ. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టుడే అండ్ నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మండే. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎన్ని డేస్ నాకు తెలియాలి అనుకోండి, పిఆర్పిసి ఏం చేస్తుంది, ఇట్ విల్ బి యాక్సెప్టింగ్ బోత్ ద ఇన్పుట్స్ కరెంట్ సిస్టమ్ డేట్ టైం యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ మండే అన్నట్టు యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఇట్ హ్యాస్ టు ఐడెంటిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ. డిఫరెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, ఇట్ విల్ బి కన్సిడరింగ్ దట్ there will be one value for each and every day. సో each and every day కి ఒక వాల్యూ ఉన్నట్టు కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, సో సపోజ్ జనవరి 1st 1950 అనుకోండి. సో జనవరి 1st 1950 కి జనవరి 1st 2000 కి మధ్యలో ఉన్న నెంబర్ ఆఫ్ మంత్స్ కావాలి ఆర్ నెంబర్ ఆఫ్ డేస్ కావాలి అనుకుంటే ఏం చేయాలి పిఆర్పిసి, it has to identify the date value for the date. సో జనవరి 1st 1950 కి అదొక డే కదా, ఆ డేకి ఒక వాల్యూ ఉంటుంది. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డే దేర్ విల్ బి వన్ వాల్యూ యాజ్ పర్ పిఆర్పిసి. ఈ రోజుకి ఒక వాల్యూ ఉంటుంది, రేపటి డేట్ కి ఇంకొక వాల్యూ ఉంటుంది, ఆర్ లాస్ట్ మంత్ జనవరి 1st ఆర్ లాస్ట్ ఇయర్ జనవరి 1st దానికి ఒక వాల్యూ ఉంటుంది. So PRPC will be maintaining value for each and every date. So each and every date ki value calculate చేసుకుంటుంది, కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు 1950 జనవరి 1st కి ఒక వాల్యూ ఉంటుంది అండ్ జనవరి 1st 2020 కి ఒక వాల్యూ ఉంటుంది. సో ఇట్ విల్ బి ఐడెంటిఫైయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్. ఆ వాల్యూకి ఈ వాల్యూకి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రోజు డేట్ కి ఏం వాల్యూ ఉందో మనకు తెలియాలి అండ్ యూజర్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాడు కదా, ఆ డేట్ కి ఏదో ఒక వాల్యూ ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఈ రెండిట్ల మధ్యన డిఫరెన్స్ మనకి తెలియాలి, అంతే కదా. సో ఫర్ దాట్ వీ హ్యావ్ టు గో విత్ సమ్ ఫంక్షన్స్. సో ఇక్కడ మనం కొన్ని ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలి. సో ఇఫ్ we click on this expression builder, we can able to access all the functions.
సో ఇక్కడ మనం ఫంక్షన్స్ ఉంటాయి. సో మీకు రాకపోతే ఒకసారి సేవ్ చేసుకోండి. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ బ్రౌజ్, సమ్టైమ్స్ HTML లోడ్ అవ్వదు. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్ gear icon again. So this is the issue what we face with personal edition, that too in this version specific. Okay, so ఇప్పుడు browse click చేస్తే we can able to see all the functions. Okay, so అన్ని functions ఇక్కడ చూడగలం. So now we are trying to identify the value for that particular date. So ఏ date కైనా ఒక వాల్యూ ఉంటుంది అనుకుంటున్నాం. So we need to get value for that date. So for that, just expand this and there will be one library related to date. So date library ఒకటి ఉంటుందని అనుకున్నాం, date time. So ఇవన్నీ libraries. సో ఈ libraries లోపల మళ్ళీ functions ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు date time library లోపల ఒక ఫంక్షన్ ఉండాల్సిందే. ఏంటి ఆ ఫంక్షన్? I have to use one function to identify value for date. సో డేట్ వాల్యూ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకే, సో డేట్ వాల్యూ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు మౌస్ ఓవర్ చేస్తే మనకి యూసేజ్ కూడా కనిపిస్తుంది. సో లాస్ట్ లో ఎగ్జాంపుల్ అని ఒకటి ఉంది చూడండి. సో డేట్ వాల్యూ ఆఫ్ సో అండ్ సో డేట్ ఇస్తే వీఆర్ గెటింగ్ సమ్ నెంబర్ 14253 అని ఒక నెంబర్ వస్తుంది. ఓకే, సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ వాల్యూ ఫర్ టుడే, సో దానికి @today అని యూజ్ చేద్దాం. సో జస్ట్ క్లిక్ ఆన్ టెస్ట్. ఏమని వస్తుంది? సో ఐ కెన్ ఏబుల్ టు సీ ద వాల్యూ ఫర్ టుడేస్ డేట్ ఈజ్ లైక్ దిస్ వన్. ఓకే, ఇలా కనిపిస్తుంది. సపోజ్ రేపటి డేట్ కావాలనుకుంటే, సో రేపటి డేట్ కావాలనుకుంటే +1 అని చేయండి. సో వీ కెన్ ఏబుల్ టు సీ డేట్ వాల్యూ ఫర్ టుమారో. సో ఇది రేపటి డేట్ చూపిస్తుంది. ఆఫ్టర్ 10 days ఇలా అన్నమాట. సో ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ డేట్ దేర్ విల్ బి సమ్ వాల్యూ. ఓకే, సో మనకి @today అనే దానికి వాల్యూ కావాల్సింది. వై? బికాస్ ఐ వాంట్ టు కంపేర్ ద నెంబర్ ఆఫ్ డేస్ బిట్వీన్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ వెల్ యాజ్ టుడేస్ డేట్. అంటే టుడేస్ డేట్ కి ఒక వాల్యూ వచ్చేసింది. సో దిస్ ఈస్ ద నెంబర్ ఐ వాంట్ టు యూస్. ఓకే, ఫైన్. అండ్ దీని తర్వాత ఏం చేయాలి? వీ హ్యావ్ టు గెట్ డేట్ వాల్యూ ఫర్ సమ్ డేట్ ఆఫ్ బర్త్. యూజర్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తాడు కదా, ఆ పర్టికులర్ డేట్ కి కూడా ఒక వాల్యూ ఉంటుంది కదా. ఆ వాల్యూకి అండ్ ఈ కరెంట్ వాల్యూకి డిఫరెన్స్ చూసుకుంటుంది పిఆర్పిసి. ఎప్పుడు డిఫరెన్స్ చూసుకుంటుంది. సమ్ 1000 days వచ్చింది అనుకోండి. ఓకే, సో 1000 days వస్తే ఆ నెంబర్ ఆఫ్ డేస్ ని మళ్ళీ ఇయర్స్ లోకో మంత్స్ లోకో కన్వర్ట్ చేసుకోగలదు. సో ఆ పర్టికులర్ వాల్యూ కూడా చూద్దాం. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ డేట్ వాల్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ వాల్యూ, కస్టమర్ డీటెయిల్స్ డాట్ డేట్ ఆఫ్ బర్త్, ఇదే కదా యూజర్ ఎంటర్ చేసేది. As of now I'm removing this. Okay, so ఈ పర్టికులర్ ప్రాపర్టీకి వాల్యూ ఏదైతే ఎంటర్ చేస్తున్నాడో, ఓకే, సో ఆ పర్టికులర్ దానికి వాల్యూ తెలియాలి మనకి. సపోజ్ యూజర్ ఈస్ సెలెక్టింగ్ సంథింగ్ లైక్ దిస్ వన్. ఏదో ఒక డేట్ ఎంటర్ చేస్తున్నాడు, డేట్ ఆఫ్ బర్త్ లాగా. సో ఈ పర్టికులర్ డేట్ కి వాల్యూ ఏమొస్తుంది? సమ్ నెంబర్ వచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ డేట్ కి ఒక వాల్యూ ఉండాల్సిందే. సో ఇఫ్ ఐఎమ్ ఇంక్రీజింగ్ 1 day, వాల్యూ కూడా 1 by 1 పెరుగుతుంది. ఓకే, సో కరెంట్ డేట్ కి వాల్యూ సమ్ 18,000 ఉంది అండ్ ప్రీవియస్ గా వెళ్తుంటే డిక్రీజ్ అవుతుంది.
So for each and every day we can able to see one number incrementing. సో ఒక నెంబర్ ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది అంటే ఇది ఎక్కడి నుంచో స్టార్ట్ అయి ఉంటుంది కదా, సమ్వేర్ జీరో ఉంటుంది కదా, అంటే 17,000 డేస్ బ్యాక్ వెనక్కి వెళ్తే దేర్ షుడ్ బి జీరో, దట్ డే షుడ్ బి జీరో, అంతేనా? ఆ పర్టికులర్ డేట్ వాల్యూకి జీరో ఉంటుంది. సో ఆ పర్టికులర్ డేట్ ఏంటి, పిఆర్పిసి వాళ్ళు అదే డేట్ ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకున్నారు, ఎందుకు యూజ్ చేసుకున్నారు, ఇప్పుడు మనకు తెలియాలి. సో if we click on browse and if we just mouse over, ఇక్కడ ఏం తెలుస్తుంది డిస్క్రిప్షన్ లో, so we can able to see here the number of days since January 1st 1970. Okay, so they are having date value as 1 for this particular day. January 1st 1970 అనే ఒక డేట్ కి వాల్యూ 1 అని ఇస్తున్నారు. So they are specifically starting the values from here. So ఈ పర్టికులర్ డే కి నెంబర్ 1 అని ఇస్తున్నారు వాల్యూ. సో వై ఈ డేటే ఎందుకని స్పెసిఫిక్ గా తెలియదు మనకి, సమ్ ర్యాండమ్ వాల్యూ తీసుకున్నారు. ఓకే, సో 1970 నుంచి క్యాల్కులేట్ చేసుకుంటున్నారు అండ్ ఫ్రమ్ దట్ డే ఈ రోజు వరకు టిల్ డేట్ వరకు 18,000 డేస్ వరకు క్యాల్కులేట్ అవుతున్నాయి. సో ఇన్ బిట్వీన్ మీరు ఏమన్నా డేట్ ఎంటర్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ కింద ఆ పర్టికులర్ డేట్ కూడా ఒక నెంబర్ ఉంటుంది అండ్ ఆ నెంబర్ కి అండ్ కరెంట్ సిస్టమ్ డేట్ టైం టుడేస్ నెంబర్ కి డిఫరెన్స్ మనం క్యాల్కులేట్ చేయగలిగితే చాలు. ఓకే, సో జనవరి 1st 1970 నుంచి జనవరి 1st 2020 వరకు ఎన్ని డేస్ మీరు చెప్పగలగాలి, ఎందుకంటే రెండింటికి డేస్ ఎలా తీసుకోవాలో తెలిసింది, వాల్యూస్ ఎలా క్యాల్కులేట్ చేయాలో మనకు తెలిసిపోయింది. అండ్ ఇప్పుడు మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఆ టూ వాల్యూస్ మధ్యన డిఫరెన్స్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అనేది ఇప్పుడు మనకు తెలియాలి. సో దానికి దేర్ విల్ బి సమ్ అదర్ ఫంక్షన్. సో దిస్ ఈస్ ద డేట్ వాల్యూ ఫర్ సమ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ we know how to identify date value for current date time. ఇదే అది. అండ్ నౌ దీనికి ఒక నెంబర్ వస్తుంది, దీనికి ఒక నెంబర్ వస్తుంది. Now we have to identify the difference between these two. Okay, so difference